ముస్లింల పేరుతో బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాల కోసం కులగణనను తప్పుపట్టడం సరికాదన్నారు. గత ప్రభుత్వం చేసిన చట్టం వల్లే బీసీ రిజర్వేషన్లకు అడ్డంకిగా మారిందన్నారు. దేశం నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోందన్న సీఎం మహారాష్ట్రలో దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచిందన్నారు. వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈ రోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? తొండి వాదన మొండి వాదన చేస్తారు. ఇందులో మీరు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని చదువుకున్న వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు. మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా 2 నిమిషాలలో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మేము పంపించిన బిల్లుల్లో కానీ, మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన 1% 0.1% రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా. ఎందుకు అబద్ధాలతోని బలహీన వర్గాలను అడ్డుకుంటున్నారు, బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా. ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి, బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి. ఉన్న ఓట్లను తొలగించడం, లేని ఓట్లను చేర్పించడం, ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా, కుట్రల కుతంత్రాల ద్వారా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయా 4 నెలల్లో? నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి, ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి. ఇట్లా దేశం నలుమూలల ఓట్ల చోరీ జరుగుతుంది. బతుకున్నోళ్లను లక్షలాది మందిని బీహార్లో చచ్చిపోయినట్టు రాసిరు, లేనోళ్లను ఉన్నట్టు రాసిరు. బీహార్లో 65 లక్షల ఓట్లు ఉన్న పలంగా తొలగించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. బీహార్లో 65 లక్షల మంది బతుకున్న ప్రజల్ని, ఆ రాష్ట్ర ప్రజల్ని 65 లక్షల ఓట్లు తొలగించారు. రాహుల్ గాంధీ గారు లెక్క తీసిండు. ఈ 65 లక్షల మంది ఎక్కడికి పోయినరు? దేశంలో లేరా? దేశం విడిచిపోయినరా? దేశంలో చచ్చిపోయినరా? చాలా మంది చచ్చిపోయినరా అంటే సుప్రీంకోర్టుకు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వీళ్ళు బతుకున్నారా, చచ్చిపోలే అని మనుషులను తీసుకొచ్చిండు. వీళ్ళు దయ్యాలు కాదా? మనుషులే, మీరు దయ్యాలుగా అనుకుంటారేమో అని మనుషులను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ముందర పెడితే ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు నువ్వు